तो भाई लोग रकासा मूवी आ चुका है और इस मूवी को लेकर पब्लिक क्या रिएक्शन दे रही है चलो देखते हैं। हाँ ये हिंदी में नहीं है लेकिन फिर भी रिएक्शन देख के तो समझ में ही आ जाता है। तो चलो लेट्स गो देखते हैं कि आखिर पब्लिक क्या बोल रही है। ప్రమోషన్స్ ఎంతైతే గట్టిగా జరిగాయో అంతకి రెట్టింపే మనం వెళ్ళి హాయిగా నవ్వుకుంటాం థియేటర్స్లో. ఖచ్చితంగా వస్తాయి, డబల్ వస్తాయి. కమిటీ కుర్రాళ్ళ కన్నా డబల్ వస్తాయి. పాపకి మరో హిట్ ఖచ్చితంగా వచ్చింది. ఆ సంగీత్ శోభన్ వన్ మ్యాన్ షో అండి. సినిమా మొత్తానికి సంగీత్ శోభన్ యాక్టింగే చాలా ప్లస్. నేనైతే 4.5 ఇస్తాను. పర్లేదు, లైక్ స్టోరీ అంతేం లేదు కానీ కామెడీ పర్లేదు, బాగానే ఉంది. కామెడీ పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం అది చాలేరా బాబు. మరి హర్రర్ అంతేం లేదండి, హర్రర్ అనుకున్నంత ఏం లేదు, జస్ట్ ఓకే అంతే. కామెడీ బాగానే ఉంది, లేడీ డైరెక్షన్, కామెడీ బాగానే ఉంది. అరే టూ మచ్. థ్యాంక్ యూ, దట్స్ పర్లేదు. ఫుల్ కామెడీ, వెనల్ కిషోర్ది అంతా. క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్, అన్బిలీవబుల్, బాగుంది. అంటే గెస్ చేయలేం, నచ్చింది. ఫస్ట్ హాఫ్ బోర్ లేదు, అంతా ఎక్కడా బోర్ లేదు. సినిమా హర్రర్ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్, మోస్ట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. క్లైమాక్స్ చాలా బాగుంది. భయపడే సీన్స్ ఉన్నాయి కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుంటుంది. కామెడీ సీక్వెల్లో బాగుంటుంది. ఖచ్చితంగా వస్తాయి, డబల్ వస్తాయి. కమిటీ కుర్రాళ్ళ కన్నా డబల్ వస్తాయి. పాపకి మరో హిట్ ఖచ్చితంగా వచ్చింది. సంగీత్ శోభన్ వన్ మ్యాన్ షో అండి. సినిమా మొత్తానికి సంగీత్ శోభన్ యాక్టింగే చాలా ప్లస్. 4.5 ఇస్తాను. నిహారిక గారు ఇప్పుడిప్పుడే మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తే నెక్స్ట్ మళ్ళా అన్నతో సినిమా చేస్తున్నారు. కొంచెం చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. కాన్సెప్ట్తో తీయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. లేడీ డైరెక్టర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక సుధా కొంగర కానీ, నందిని రెడ్డి కానీ, ఇప్పుడు మానసా శర్మ ఈ అమ్మాయి. సో ఎక్కడ తడబాటు లేకుండా, కొత్త డైరెక్టర్ ఫీలింగ్ లేకుండా బాగా చేసింది. పెర్ఫార్మెన్స్ బాగుంది. గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే కొంచెం కష్టం, కానీ నాకైతే సినిమా బాగా నచ్చింది.